తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా? ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయా? ఎంపీ ఎన్నికల్లో కమలానికి కారు మద్దతు పలికిందా? అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాకు చేరుకుందా? ఇప్పుడు గులాబీ పార్టీ కోసం కమలం పార్టీ వెనక్కి తగ్గుతుందా? ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనా అంటే అవుననే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉండడంతో ఈ అంశంపై జూబ్లీహిల్స్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలకు పదులు పెట్టారు. ప్రచారంలో జోరు పెంచిన ఆయన కాంగ్రెస్కు భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ పలు ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఓటర్లను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. స్వయంగా కల్వకుంట్ల కవితే ఈ విషయాన్ని చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనంటూ మైనార్టీలను ఆయన ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు అన్ని వర్గాల జనాలను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేస్తున్నాయని సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీపై విమర్శన అస్త్రాలు సంధిస్తున్న సీఎం రేవంత్ ముఖ్యంగా ఆ రెండు పార్టీల దోస్తానాను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో గాలిలో బాణాలు వేసినట్లు కాకుండా తన వాదనకు తగ్గట్లుగా ఉదాహరణలను ప్రజల ముందు పెడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎందుకనో బీఆర్ఎస్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ప్రచారంలో మమా అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరించింది. అంతేకాకుండా అభ్యర్థులను కూడా గట్టివారిని పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా బీజేపీ కోసమే బీఆర్ఎస్ చేసిందన్న చర్చ అప్పట్లో జోరుగా జరిగింది. దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్కు ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లు రాగా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో ఏకంగా 8 ఎంపీ సీట్లను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు పట్టున్న సీట్లలోనే బీజేపీ జెండా ఎగరేసిందనే చెప్పాలి. అందుకే ఈ రెండు పార్టీల మధ్య తెర వెనక ఏదో ఒప్పందం జరిగిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడిదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరణంగా ప్రస్తావిస్తూ ఉండడంతో ప్రజల్లో నుంచి సానుకూల స్పందనే లభిస్తుంది. అవునా, ఈ రెండు పార్టీల మధ్య ఎంపీ ఎన్నికల్లో ఇంత జరిగిందా అని జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఎందుకనో అప్పట్లో కమలం పార్టీలోకి కారు విలీనమవుతుందని జోరుగా ఊహాగానాలు వచ్చాయి. బీఆర్ఎస్ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిన నేపథ్యంలో విలీనానికి కేసీఆర్ సిద్ధపడ్డారన్న చర్చ కూడా నడిచింది. అదే వాదనను ప్రజలకు గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని వివరిస్తున్నారు. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం వాదన కవిత నోట కూడా వచ్చింది. ఆమె కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఖచ్చితంగా విలీనం దిశగా తెర వెనక ఏదో జరిగిందన్న వాదన అయితే బలంగా ఉంది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అటు ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అంత సీరియస్గా పోటీ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిని కూడా చాలా లేటుగా ప్రకటించారు. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్ప క్యాంపెయిన్లో ఆ పార్టీ ముఖ్యులు ఎవరూ కనిపించడం లేదు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ దూరంగా ఉంటున్నారన్న చర్చ నడుస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ పార్టీ సీరియస్గా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను కూడా రంగంలోకి దించేవారన్న చర్చ కూడా నడుస్తుంది. బీజేపీ ఈ పోల్ను అంత సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారా అన్న వాదన వినిపిస్తుంది. పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించే వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బైపోల్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ బీజేపీ దోస్తానాలను ఎండగడుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు
పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే ముచ్చట నడుస్తుందని టాక్. అవును కదా, సీఎం రేవంత్ వాదనలో బలం కనిపిస్తుందని జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో కీలకంగా ఉన్న మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, సినీ వర్గాలు సీఎం రేవంత్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు సమాచారం. ఈ వాదన ఖచ్చితంగా బైపోల్లో ప్రభావం చూపడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. ఏ పార్టీకి మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండే ఓటర్లు సైతం సీఎం రేవంత్ క్యాంపెయిన్తో కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తుంది. మొత్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్కు వార్ వన్ సైడ్ అన్నట్లుగా మారిందన్న టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ ప్రసంగాలు జనాలను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా ప్రచారానికి తక్కువ గడువు ఉండడంతో సీఎం రేవంత్ సేవలను ప్రచారంలో వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని పార్టీ పెద్దలు కూడా చెబుతున్నారట. మరి ఈ పాజిటివ్ సిగ్నల్స్తో కాంగ్రెస్ ఏ స్థాయిలో మెజార్టీ సాధిస్తుందనేది చూడాలి.